నమస్కారం ప్రజలారా. మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో నేషనల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నటువంటి జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి రవిచంద్రారెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది. మా పార్టీకు మాకు అంటే మేము 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి చూసి రాజీనామా చేసినాడా, లేదా మేము ఇచ్చినటువంటి హామీలు అయ్యి నెరవేర్చలేదని ఏమన్నా రాజీనామా చేసినాడా, లేదు మేము అధికారంలో ఉన్నప్పుడు దేనికైతే మాతోనే ఉన్నాడు. ఈరోజు అన్నను ఒంటరి వాడిని చేసి, అందులోనూ తండ్రి లేని బిడ్డ అయిపోయినే ఒంటరి వాడిని చేసి రవిచంద్రారెడ్డి గారు ఈరోజైతే రాజీనామా లేఖను కూడా ఇచ్చేసినాడు. సరే, ఎందుకు ఇచ్చినాడు, ఏంది కారణాలు, ఏంది పరిస్థితి, రాష్ట్రంలో వైసీపీ పార్టీ పరిస్థితి ఏంది, ఏ విధంగా ఉన్నది ప్రస్తుతం అని చెప్పి ఆలోచన చేస్తే ఎవడు కూడా బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు లేడు. సరే, గతంలో అన్న దగ్గర లబ్ధి పొందినటువంటి వాళ్ళు, అదేవిధంగా కాంటాక్ట్లు చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా దొంగదారిన డబ్బులు వాళ్ళ ఖాతాల్లోకి వేసుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఎర్రచందనం అక్రమంగా రవాణా చేసిన వాళ్ళు, మైనింగ్లు చేసిన వాళ్ళు, ఇసుక అక్రమం చేసిన వాళ్ళు, అదేవిధంగా అన్న దగ్గర లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడడం లేదు. దేనికి అనేది నాకు ఒక ప్రశ్న, అది నాకు అర్థం కావడం లే. ఎందుకు మాట్లాడాల బయటకు వచ్చి అనేది. ఇప్పుడు నేను ఏ లబ్ధి పొంది మాట్లాడుతున్నాను అన్న దగ్గర? అన్న కేవలం ముఖ్యమంత్రి 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలా, ఆ తర్వాత ప్రధానమంత్రి కావాలనేటువంటి లక్ష్యంగానే ఆలోచన చేసేటువంటి వ్యక్తికి ఈ రోజు నీకు ఈయన రవిచంద్రారెడ్డికి ఏమి తక్కువ చేసినాడు? ఏమి తక్కువ చేయలేదు కదా అన్న. మరి దేనికైతే ఈయన వదిలిపెట్టిపోయినాడు ఆ లెటర్ కూడా చూపించు. అదే విధంగా చూపించే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి వైసీపీ తరఫున నేనున్నా, అదేవిధంగా మా శ్రీరెడ్డి అక్క గారు కూడా బ్రహ్మాండమైనటువంటి వీడియో కూడా ఆమె కూడా రిలీజ్ చేసింది. రవిచంద్రారెడ్డి గారు దేనికి రాజీనామా చేసినారో ఆయన మంచి మంచి పాయింట్లు మాట్లాడతారు, మంచి మంచి విశ్లేషణలు చేస్తారు, మంచి మంచి డ్యాష్ల మీద మంచి మంచి ఇది చెప్తాడు, మాటలు చెప్తాడు ప్రజలకి అందరికీ కూడా. అందరూ కూడా నమ్మించే ప్రయత్నం అది ఏదో చెప్పి ఏదో మాట్లాడింది. ఆమె మాట్లాడిన వీడియో కూడా ఉన్నది. నేను ఒకటే చెప్తున్నా, ఎవరున్నా ఎవరు లేకపోయినా గతంలో ఇదే శ్రీరెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా మాట్లాడినారు. అంటే నేను ఎప్పుడు చెప్తానే ఉంటా, అది మీకు అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర ప్రజలారా, ఏం చెప్తానంటే ఎక్కడా కూడా మీరు బూతులు మాట్లాడటం కానీ అసభ్యకరమైనటువంటి పదజాలం మాట్లాడవద్దు. బూతులు వద్దు, అసభ్యకరమైన పదజాలం మాట్లాడొద్దు. మన వీడియోలు అందరూ చూస్తారు, మహిళలు చూస్తారు, మగవాళ్ళు చూస్తారు, చిన్నవాళ్ళు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు. కాబట్టి ఎక్కడా కూడా మనం అసభ్యకరంగా మాట్లాడుకుంటాం, మనం వీడియోలు చేసుకున్నామంటే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పిన మాట వాస్తవం. కానీ మా వాళ్ళు ఎవరు కూడా వినలా. అదేవిధంగా శ్రీరెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా ఆమె పదజాలం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా పదజాలం వాడుతుంది అనేది కూడా అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈరోజు ఆమె నారా లోకేష్ గారికి, అటు జనసేన అధినేత అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకి, వీర మహిళలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకి, తెలుగుదేశం పార్టీ మహిళలకు అందరికీ కూడా క్షమాపణ లేఖ పంపించింది. మరి దేనికి పంపించిందో మరి గతంలో మనం మాట్లాడిన వీడియోలు అంటే అన్ని డిలీట్ చేసినారు. సరే, ఓకే, నో ప్రాబ్లం. ఏది ఏమైనప్పటికీ శ్రీరెడ్డి గారు కూడా స్పందించినారు. ఈయన రవిచంద్రారెడ్డి గారి రాజీనామా పైన రిజిగ్నేషన్ లెటర్ మీద. ఆ లెటర్ కూడా మీరు ఒకసారి అయితే చూడండి. ఇది రవిచంద్రారెడ్డి గారు ఇచ్చినటువంటి లెటర్, రిజిగ్నేషన్ లెటరు, రాజీనామా, ఓకే, నో ప్రాబ్లం. శ్రీరెడ్డి గారు ఏం మాట్లాడినారో విన్నాం. మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే కదా, మా పార్టీలోనే బాగా క్రియాశీలకంగా సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా రాణించినటువంటి వ్యక్తి, బ్రహ్మాండంగా మాట్లాడినటువంటి వ్యక్తి, ఆ అవతల ఎవరు కూడా బాధపడకుండా మాట్లాడినటువంటి వ్యక్తి. కాబట్టి ఆమె ఏం మాట్లాడింది, ప్రస్తుతం ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడుతుంది, ఆమెలో మార్పు ఏందనేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేసేటువంటి కోణంలోనే ఈ వీడియోని కూడా ఒకసారి ప్లే చేస్తున్నా, దయచేసి మీరు చూడండి. ఇప్పుడే రవిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రెసిగ్నేషన్ చూసాను, నేను రాజీనామా చూసాను. ఎందుకు చేశారు, అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు అలా జరిగింది అని అడిగేంత అర్హత గాని, హక్కు గాని, లేకపోతే పార్టీలో నాకు స్థానం గాని లేదు. కానీ పార్టీలో స్థానం కానీ ఏమి లేకుండానే మనం అన్ని మాటలు మాట్లాడినామా? మరి ఎవరిని చూసుకొని మనం గతంలో మాట్లాడినాం? శ్రీరెడ్డి గారు
మనం గతంలో ఏ విధమైనటువంటి పదజాలం వాడినాం, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినాం, ఏ విధంగా నారా లోకేష్ గారిని మాట్లాడినాం, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా మాట్లాడినాం, అన్ని మాట్లాడబట్టే కదా మన బతుక్కి మనం అలా క్షమాపణ లేఖ రాసినాము. మనం అందరితో పాటు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, తమరు మాట్లాడినారు, అందరూ మాట్లాడినప్పుడు ఆ రోజుల్లో ఈ జ్ఞానోదయం ఎక్కడికి పోయింది? ఎవరిని చూసుకోరు అంత అహంకారము? ఇప్పుడు నాకు అడిగే అర్హత కూడా లేదు అంటున్నావు, అడిగే అర్హత కానీ ఆ స్తోమత కానీ ఆ స్టేటస్ కానీ నాకు లేదు అంటున్నావు. మరి లేకుండానే నువ్వు గతంలో ఆ విధమైనటువంటి పదజాలం ఎట్లా వాడినావు? నువ్వు ఎవరు చెప్తే వాడినావు? ఎవరిని చూసుకొని వాడినావు? నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎవరికి తెలియదు అన్నావు. యాంకర్ శ్యామలకు అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చితే ఆ రోజు కూడా బయటకు వచ్చి ఏడ్చినావు, మాట్లాడినావు. మరి దేనికి ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ఆ రోజుల్లో? ఇలా కొంచెం ఓపికతో ఉండండి, అన్నకి హెల్ప్ గా ఉండండి. అన్నకి ఎవరు హెల్ప్ ఉన్నా ఎవరు హెల్ప్ లేకపోయినా సీమరాజు అనేవాడు ఖచ్చితంగా అన్నను ముఖ్యమంత్రిని చేసే వరకు కూడా సీమరాజా యొక్క పోరాటం ఇట్లే కొనసాగుతుంది. సీమరాజా ఒకటి చాలులే, ఎవడున్నా ఎవడు లేకపోయినా ఏ ఇబ్బంది ఏం లేదు. నువ్వు ఈ రోజు బయటకు వచ్చి ఒక వీడియో బయట రిలీజ్ చేసిన తర్వాత ఏదో పెద్ద ఇది అనుకుంటారు నన్ను అనుకుంటే ఎవరు అనుకోరు. గతంలో ఎవరు మర్చిపోలేదు శ్రీరెడ్డి గారు మనం చేసినటువంటి వ్యాఖ్యలు. మరి దీనికి ఏం చెప్తారు? మరి ఈ రోజు ఏమో పెద్ద మనకి ఏమీ తెలియనట్టు మనం పెద్ద ఇదిలే, మనం ఇప్పుడే వచ్చినాము బయట నుంచి ఏదో మాట్లాడితే ఎవడు నమ్ముతాడు? మా అందరికి ఏ గుర్తింపు లేకపోయినా గానీ మేము వెనకాలండి ఉడతా సాయంగా చేయాల్సిందంతా చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఎంతో మంది పార్టీని నమ్ముకుని, ఎంతో మంది మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో పార్టీని కొంతమంది వదిలి వెళ్ళిపోతుంటే మళ్ళీ వీళ్ళందరికీ ఒక లైక్ ఎంకరేజ్మెంట్ తగ్గినట్టు అనిపిస్తా ఉంటది. సో దయచేసి ఎంకరేజ్మెంట్ ఎవడు చేస్తా ఉన్నాడు? యా ఊర్లో ఉన్నది మా ఎంకరేజ్మెంట్? నేను ఒకటి వాకి సస్తా ఉన్నా అన్నకి సపోర్ట్ గా. నువ్వు కూడా రా రంగంలోకి దిగి మాట్లాడు. ఇంతకుముందు ఏ విధంగా మాట్లాడుతా ఉన్నావో ఆ మాదిరి మాట్లాడితే అన్నకి ఎంకరేజ్మెంట్, మన వైసీపీ నాయకులకి ఎంకరేజ్మెంట్, మాజీ మంత్రులకి ఎంకరేజ్మెంట్, మాజీ ఎమ్మెల్యేలకు ఎంకరేజ్మెంట్, అందరికి ఎంకరేజ్మెంటే. నువ్వు మాట్లాడాల. నువ్వు వచ్చి గతంలో ఏ విధమైనటువంటి భాష మాట్లాడినావు, ఏ విధంగా పదజాలం మాట్లాడినావో అదే పదజాలం నువ్వు ఈ రోజు మాట్లాడినావంటే బ్రహ్మాండమైనటువంటి ఎంకరేజ్మెంట్. నిన్ను ఆపు చేసుకో ముందుకు పోతారబ్బా. మనకు శ్రీరెడ్డి గారు ఉన్నారు, మన వెనకాల శ్రీరెడ్డి ఉన్నది, మనం మాట్లాడేది ఏమున్నది, శ్రీరెడ్డి మాట్లాడేటి ఇంకా పెద్ద పెద్ద మాటలకి మనం మాట్లాడే చిన్న చిన్న మాటలకి ఏం కాదని వాళ్ళు ధైర్యంగా ముందుకు వస్తారు. తమరు రండి, తమరు దిగండి రంగంలోకి. పార్టీకి సపోర్ట్ గా అండగా ఉండాల్సిన టైంలో వదిలేసి వెళ్ళకండి అని చెప్పి అందరి తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి పార్టీకి మీరు సైలెంట్ గా ఉన్నా పర్వాలేదు, లేకపోతే మీరు యాక్టివ్ గా లేకపోయినా పర్వాలేదు, కానీ రెసిగ్నేషన్స్ చేయడం ఏంటండి? ఎస్పెషల్లీ రవిచంద్రారెడ్డి గారి స్పీచెస్ అంటే నేను చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నాను. వావ్, ఈ పాయింట్ ఎంత బాగుంది అని చెప్పేసి నేను మాట్లాడట్లేదు, నేను ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను. కానీ పార్టీ అంటే అభిమానం అయితే మాకుంది. దయచేసి యాక్టివ్ గా లేకపోయినా పర్వాలేదు, కానీ రెసిగ్నేషన్స్ అయితే చేయకండి దయచేసి. జై వైఎస్ఆర్సీపీ, జై జగన్. జై జగన్, జై జగనే, జై జగనే. మరి నేనేం చెప్తానంటే శ్రీరెడ్డి గారికి, అమ్మా శ్రీరెడ్డి బ్రహ్మాండంగా మాట్లాడినావు, బాగున్నావు, జై జగన్, జై వైఎస్ఆర్సీపీ అన్నావు, ఓకే, నో ప్రాబ్లం. అదే విధంగా చూసుకుంటే నేనేం చెప్తానంటే ఈరోజు నువ్వు రంగంలోకి దిగు, అరంగేటం చేయి. గతంలో మనం ఏ విధంగా మాట్లాడినావు, ఏంది, నేను ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నానన్నావు. మరి గతంలో చేసినప్పుడు ప్రస్తుతం దేనికి చేయలేకపోతా ఉన్నావు అనేది నా యొక్క ప్రశ్న. బ్రహ్మాండంగా నువ్వు చేయగలుగుతావు, నీలో ఆ టాలెంట్ ఉన్నది, నువ్వు బ్రహ్మాండంగా రాజకీయాల్లోకి నువ్వు రానిగలుగుతావు కూడా. నువ్వు ప్రజల్లోకి కూడా బాగా వెళ్ళి మమేకం అయిపోగలుగుతావు. నువ్వు బ్రహ్మాండంగా రాజకీయ అవగాహన ఉన్నది నీకు. నువ్వు రాజకీయాల్లోకి రా, నువ్వు రాజకీయాలు మాట్లాడు. లేదు నేను జగనన్నతో అయినా చెప్పి, మన పార్టీ నాయకులకైనా కొంతమంది పెద్దలకి చెప్పి నిన్ను కూడా యాంకర్ శ్యామల గారిని మనం రాష్ట్ర అధికార ప్రతినిధి చేసినట్టుగానే తమరిని కూడా రాష్ట్ర అధికార ప్రతినిధిగా చేయమని చెప్పి అయితే నేను ఒక ప్రపోజల్ అయితే పెడతాను. నువ్వు తప్పకుండా నువ్వు వచ్చి మాట్లాడి మనకు, మన అన్నకు, మన పార్టీకు ఎక్కడా కూడా డ్యామేజ్ జరగకుండా తప్పకుండా తమరు చూస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎవరు పార్టీలో ఉన్నా ఎవరు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయినా కూడా సీమరాజా అనేటువంటి వ్యక్తి అన్న ముఖ్యమంత్రి అయ్యేదాకా కూడా, మళ్ళీ చెప్తున్నా, సీమరాజా అనేటువంటి వ్యక్తి అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా
నా ఈ పోరాటం అయితే ఆగదని మరొకసారి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా నాకు తోడుగా ఉంటారని ఆశిస్తా ఉన్నా. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.